రోడ్డుకు ఎడమ వైపునే వాహనాలు నడపాలి. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మితిమీరిన వేగం ప్రాణానికే ప్రమాదం. పరిమితి మించకుండా ప్రయాణికులను తీసుకెళ్లాలి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్ర లైట్ పడితే ఆగాలి. గ్రీన్ లైట్ పడితే ముందుకు కదలాలి. ఏంది ట్రాఫిక్ పాఠాలు చెప్తుంది అని చూస్తుండ్రా? ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా? కొందరికి రివర్స్లు అర్థమవుతున్నట్టుంది. దునియా ఉత్తమ డ్రైవర్లంతా మనతాన్నే ఉన్నట్టున్నారు. పోన్రే, దేశమంతటా ట్రాఫిక్ రూల్స్ ఎంత ముద్దుగా పాటిస్తున్నారంటే నిరుడు 8 కోట్ల మంది మీద చలాన్లు పడితే 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి అంతా సిగ్నల్ కాడ సీక్రెట్ కెమెరాలు పెట్టినా ట్రాఫిక్ వాళ్ళు టిక్క ఫోటోలు కొడుతున్నా, బండ్లాపి చలాన్లు వేస్తున్నా, వేసుకుంటే వేసుకో, ఏమన్నా గట్టేదున్న దాన్ని ఉరుకుడే ఉరుకుడు. 28 రాష్ట్రాలలో 12,000 కోట్ల ఫైన్లు వసూలు అయ్యేది ఉంటే ఉత్త 3,000 కోట్లే చదివిచ్చిరంటే చూడుండ్రిగా. హర్యానాలో ఒక ట్రక్ ఓనరు 2 లక్షల ఫైన్లు బాకీ పడితే బెంగళూరు ఒక బైక్ అన్న 500 మాటల రూల్స్ తప్పినందుకు 3 లక్షలు చదివించుకున్నాడట. గురుగ్రామ్ లో దినం 4,500 చలాన్లు వేస్తుంటే నోయిడాలో ఒక్క నెలనే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళ మీదనే 3 లక్షల ఫైన్లు పడ్డాయి. దండగా పడ్డోళ్ళ 149 మంది రువాడు గురికితే 19 మంది హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోక, 14 మంది ఏడవడతాడ బండ్లు పార్కింగ్ చేస్తే ఇంకో 18 మంది సిగ్నల్ జంప్ చేసినందుకు. మాకేమెరక గానీ కార్స్ 24 అనే సంగపోలు లెక్కలు బయటికిడిస్తే మేం చెప్తున్నాము. గమ్మతేందంటే 160 మంది ట్రాఫిక్ వాళ్ళని చూసి రూల్స్ పాటిస్తే 20 మంది జాంతానయ్య అంటుంటే కడమోళ్ళు 10వ పర్కో చేతిలో పెట్టి జారుకుంటున్నారట. కానీ ఇట్లా 1,000 కోట్లు ఎన్ని రోజులని పెండింగ్ లో పెడతారు సారు? సప్పుడు కాకుండా మా తెలంగాణలో అప్పుడప్పుడు పెట్టినట్టే డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తారంటే 9,000 కోట్లు కాకుండా 5,000 కోట్లన్నీ అల్కగొస్తాయి. చూడండి మరి.